హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్వి క్రియేషన్స్ వాళ్ళు. ఈరోజు నేను పొద్దున్నే మార్నింగ్ మంచులో లేచానండి. ఈరోజు ఒక చిన్న రెసిపీ చేసి చూద్దామని. అదేంటంటే మెంతికూర పప్పు అనమాట. మన గార్డెన్లో కాసినటువంటి మెంతికూరతోటి హార్వెస్ట్ చేసుకొని దాంతో పప్పు చేసి చూద్దాం అనుకుంటున్నాను. ఇంకా ఆలస్యం ఎందుకు, వీడియోలోకి చక్క వెళ్ళిపోదామా. దీనికోసం అయితే నేను మార్నింగ్ 1.5 hour ముందు పప్పు నానపెట్టుకున్నానండి. అంటే కట్టెలు పోతుంది కదా, ఎక్కువసేపు పడుతుందని చెప్పి కాసేపు ముందు నానపెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు పొయ్యి కూడా అంటించుకున్నాను. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా. పొద్దున్నే పొయ్యి ముట్టించేసానండి. స్నానం కూడా చేసేసాను. మంచు బాగా పట్టేసింది. సార్ గారేమో అరుస్తున్నారు, ఇంత మంచులో లేగోకకు అని. అయితే పొద్దున్నే క్యారేజీ కల్లా పప్పు రెడీ చేద్దామని, అలాగే నా పని నా వీడియో కూడా అయిపోతుంది కదా, అందుకని లేచాను అనమాట. అదిగో బాగా నొప్పులు బాగా ఉన్నాయి. నీళ్ళు కాచాను, అయిపోయింది. ఇంకా పెట్టేసుకున్నాను దాని మీద. తట్టు పెట్టుకున్నాం. పప్పు అయితే బాగా నానిపోయిందండి. ఇది ఇందులో వేసేసుకుందాం. శుభ్రంగా కడిగి నానపెట్టేసుకున్నాం కదా. ఓకేనా ఫ్రెండ్స్, మూత పట్టేసుకుందాం అండి. ఇంకా ఫ్రెండ్స్, అక్కడ పప్పు ఉడికేలోపు మనం ఇక్కడ మెంతికూర హార్వెస్టింగ్ చేసేసుకుందామా. ఓకే, మెంతికూర అయితే చాలా వీడియోల్లో చూపించాను ఫ్రెండ్స్ నేను. అయితే ఇందులో కూడా ఇదిగో హార్వెస్ట్ చేసుకుంటున్నాను. మెంతికూర జస్ట్ 1 weekలో కూడా పట్టదండి, 4-5 రోజుల్లో వచ్చేస్తుంది. మనం బలం బాగా ఇచ్చేస్తాం అనమాట. ఒక చిన్న కంటైనర్లో వేసాను అనమాట. ఇది ఎక్కువ లోతు కూడా లేదు. మనం థమ్స్అప్ బాటిల్లో, వింబార్లో కూడా వేసాను. నేనైతే వింబార్ డబ్బాల్లో కూడా వేసేసాను. మెంతికూరని బాగా ఒకసారి మళ్ళీ ప్రాసెస్ మొత్తం చూపిస్తాను, నోటితో చెప్పాను కానీ. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకెందుకు టకటక, ఇప్పుడు టైం లేదు. మళ్ళీ అక్కడ పప్పు పొంగిపోతుంది, ఇక్కడేమో కోసుకొని మనం కట్ చేసుకోవాలి కదా మనం. అందుకని హార్వెస్టింగ్ గురించి తర్వాత చెప్పుకుందాంలే, సరేనా. ముందు మెంతి కూర కట్టింగ్ చేసుకుందాం, ఓకేనా. మంచు చూడండి ఒకసారి ఎలా ఉందో. అదిగో మంచు బాగా పట్టేసింది అనమాట. బ్లర్ వస్తుంది ఇది తిప్పుతుంటే ఎవరిని కూడా. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకెందుకు టక్క కట్ చేసి వస్తాను. ఓకే ఫ్రెండ్స్, మెంతి కూర అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు అని చెప్పాను కదా మీతో మాట్లాడితేనే కట్ చేసేస్తాను. ఇంకేంటి ఫ్రెండ్స్, సార్ గారు అయితే పొద్దున్నే లేచావు, నువ్వు అసలుకి నన్ను లేవనివ్వడు. అంటే బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుందని భయం ఆయనకి, అందుకని లేవనివ్వను అనమాట నన్ను. మాట్లాడుతూనే ఎంత కట్ చేశాను చూడండి వీటిని. ఒకేసారి కట్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. వీళ్ళు ఇక్కడైనా మెంతికూర చాలా మంచిదండి, షుగర్ ఉన్న వాళ్ళకి చాలా మంచిదన్నమాట మెంతికూర అనేది. ఓకేనా ఫ్రెండ్స్, నేనైతే చపాతీల్లో కూడా వేస్తాను, విడిగా కర్రీ కూడా చేస్తాను. ఇట్లాగే చేసుకుంటాను, బయట కొనను మెంతికూర అనేది, నేను ఓన్గా పండించుకుంటాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంకొక ఆకుకూర కొత్తిమీర అండి. ప్రతి కూరలో ఫినిషింగ్లో వేసుకునేది కొత్తిమీర. 2-3 కంటైనర్లు ఉన్నాయన్నమాట ఇక్కడ. ఇది నేను వేయలేదు, మా పాప వేసింది. మా ఇంట్లో అందరికీ కూడా గార్డెన్ పిచ్చిందండి. ఒక కంటెంట్ తీసుకుంటారు, ఏదో ఒకటి, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కంటెంట్ తీసుకుంటారు, ఒక్కొక్క ప్లాంట్ దత్తత తీసుకున్నట్టు. ఇంకా వాళ్ళు ఆ మొక్క గురించి మొత్తం ఇంకా వాళ్ళే చూసుకుంటారు అనమాట. ఇంట్లో కాసింది కదా, అసలు ఈ కొత్తిమీర సరిపోయిద్ది మనకి. చాలా స్మెల్ వస్తుంది. మనం బయట కొనుక్కొచ్చుకున్న కొత్తిమీరకి, ఇంట్లో పండించుకున్న కొత్తిమీర కానీ, పుదీనా కానీ, అసలు దాని ఫ్లేవర్ అసలు సూపర్ ఉంటుంది. నాన్ వెజ్లో అయితే మాత్రం ఈ కొత్తిమీర అసలు ఇక్కడ స్మెల్ భలే వస్తుంది, అసలు చాలా బాగుందనమాట. కాస్త లేట్ ప్రాసెస్ ఇది రావటం అనేది. ఓకేనా ఫ్రెండ్స్, అయితే ధనియాలతో వేసేసారు. ఈ ప్రాసెస్ అంతా తర్వాత చెప్తాను. ఇప్పుడు మనం పప్పులోకి వెళ్ళిపోవాలి కదా. ఓకేనా, మనం అటు వెళ్ళొచ్చేటప్పటికి పప్పు బాగా పొంగొచ్చి చక్కగా గిన్నెలోకి వచ్చేసిందండి. అయితే ఆకుకూర మొత్తం క్లీన్ చేసేసుకున్నాను, కొత్తిమీర కూడా క్లీన్ చేసుకున్నాను, అలాగే ఒక ఆనియన్, ఒక పచ్చిమిరపకాయ కట్ చేసుకున్నానండి. టమాటాలు అవి తొందరపడి వేయనండి ఆకుకూరల్లో, ఎందుకంటే టమాటాలు ఆకుకూరలో కలిపి వండకూడదు. అలా వండటం వల్ల కిడ్నీస్లో ప్రాబ్లం వస్తుందని ఎక్కువగా
వేయను, ఎప్పుడన్నా రేర్గా అంటే వేస్తాను టమాటాలు. నాకు మెంతికూర పప్పు ఫ్లేవర్ కాబట్టి నాకు టమాటాని స్కిప్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీకు కావాలంటే టమాటా కూడా వేసుకుంటే చాలా టేస్ట్, అదొక టేస్ట్ వస్తుంది, బాగుంటుంది అనమాట. మన పప్పు చూడండి ఎక్కడ దాకా వచ్చేసిందో, కింద అయితే ధన 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 మండిపోతుంది అనమాట. పప్పు కూడా లైట్గా అంటే నానబెట్టాం కదా, తొందరగా కుక్ అయిపోతుంది. చింతపండు కూడా నానబెట్టుకున్నానండి. మనం గార్డెన్ నుంచి, గుంటూరు గార్డెన్ నుంచి తెచ్చాం కదా గులాబీలు, వైట్ గులాబీలు, 2 వైట్ గులాబీలు వచ్చినాయండి. పెద్ద పెద్ద గులాబీలు వచ్చినాయి అనమాట. చాలా బాగున్నాయి. పప్పు అయితే ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఇందులో శుభ్రంగా కడిగి పెట్టుకున్న మెంతికూర అందులో పెట్టేయండి ఫ్రెండ్స్. ఉల్లిపాయ పచ్చిమిరపాయ కూడా. వాటర్ కూడా పోస్తున్నాను ఫ్రెండ్స్, బాగా ఎగిరిపోయింది, నీళ్ళు లేవు. ప్యాషన్ ఫ్రూట్ కాయ అప్పుడే పండినట్టుందండి. ఈ ఇయర్కి ఫస్ట్ కాయ. పప్పు ఆకుకూర మొత్తం ఉడికిపోయింది ఫ్రెండ్స్. అందులోకి పులుసు వేసేసుకుంటాను. అయిపోయింది ఫ్రెండ్స్ పప్పు అయితే. ఇక దింపుకొని మనం తాలింపు పెట్టుకోవడమే. ఓకే ఫ్రెండ్స్, పప్పు పెట్టుకోవడానికి బిన్ని పెట్టేశాను. ఓకే ఫ్రెండ్స్, ఆయిల్ అయితే వేడెక్కిపోయింది. తాలింపు పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, పప్పు అయితే అయిపోయింది. దీన్ని ఒక గిన్నెలోకి కూడా బౌల్లోకి తీసేసుకున్నానండి. అయితే లాస్ట్గా మనం పెరట్లోంచి తెచ్చుకున్న కొత్తిమీరతో ఇచ్చేసుకుంటే, అయితే మార్నింగ్ 8 అయింది. ఇప్పుడు మీల్స్ టైం కాదు, అయితే టేస్ట్ చూసి చెప్పేస్తాను అనమాట ఎలా ఉందో. వేడి వేడిగా ఉంది. నెయ్యితో కూడా తాలింపు పెట్టుకోవచ్చండి. కొంచెం కొలెస్ట్రాల్ తగ్గించాలని ఆయిల్ వేసాను అనమాట, లైట్ ఆయిల్. సూపర్ మెంతికూర పప్పు చాలా బాగుంది.